భారతదేశానికి సంబంధించి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిందల్లా ఈ అంతర్గత శత్రువులకు సంబంధించి ఇప్పుడు బయటపడుతున్నటువంటి వాళ్ళల్లో ఇదంతా ఎన్నికల కోసమేనని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మేధావులని చెప్పుకునేటటువంటి వామపక్ష భావజాలిక విశ్లేషకులు బిగిన్ చేశారు. అట్లాగే మతపరంగా అడిగి మరీ కాల్చారయ్యా అని చెప్పేసి ఓపెన్గా కనబడుతున్నా సరే అబ్బెబ్బే అది కాదని మాట్లాడుకొచ్చే కర్ణాటక మంత్రి లాంటి వాళ్ళని చూసాం. రాబోయేటటువంటి రోజులలో పాకిస్తాన్ ఏదన్నా యుద్ధం ఆరంభిస్తే లేదా మనం పాకిస్తాన్ మీద దాడి ఆరంభిస్తే పాకిస్తాన్ యుద్ధం ఆరంభిస్తుంది. అది జరిగినప్పుడు మన పక్కన కూర్చుని అదిగో దానికి మోడీ కారణం, ఎవరైనా మన సైనికుడు చనిపోతే దీనికి బాధ్యత మోడీదే, ఎందుకంటే చావులు తప్పదు, ఆ టైంలో విధ్వంసం తప్పదు, ఏదైనా ఆస్తుల ధ్వంసం ఇది తప్పదు, అదిగో ఇదంతటి కారణం మోడీనే అనేటటువంటి విధంగా మన మెదళ్లలో విషయాన్ని చొప్పించేందుకు రంగం సిద్ధమవుతుంది. మీడియా, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఇవాళ రోజున మనం యుద్ధంలో చేయలేకపోవచ్చు, సైన్యంలో పాల్గొనకపోవచ్చు, కానీ సోషల్ మీడియా ద్వారా మైండ్ సెట్ని మార్చేటటువంటి కుట్రలు పన్నే ఇట్లాంటి ఎదవల మీద మనం యుద్ధం చేయాలి, ఇలాంటి దొంగల మీద మనం యుద్ధం చేయాలి. మన పక్కన కూర్చుని మౌత్ పబ్లిసిటీతో నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసి తప్పుడు వివరణలు ఇచ్చేటటువంటి వాళ్ళని చెప్పుచ్చు కొట్టాలి. ఇట్లాంటి సందర్భంలో దేశం పట్ల ప్రేమ ఉంటే పర్లేదు, ప్రేమ లేకపోయినా పర్లేదు, కానీ ద్వేషాన్ని, దేశం చేసే చర్యల్ని ఈ టైంలో పాకిస్తాన్కి ఫేవర్గా కానీ భారత సైన్యానికి వ్యతిరేకంగా కానీ ఎవరైనా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకుండా ఉండాల్సిన సందర్భం.